హలో గైస్, ఈరోజు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే మామూలుగా మనము గూగుల్లో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం ఏదైనా సెర్చ్ చేసి మన ప్రోడక్ట్లో ఏమైనా చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు బ్యాక్ వచ్చేసి క్లోజ్ చేస్తాము. కానీ మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మనం సెర్చ్ చేసిన అన్ని ప్రోడక్ట్స్ కానీ ఏమైనా ఉంటే అవి మనకు యాడ్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో చూపిస్తామండి. ఇలా ఎందుకు వస్తాయి మనకి ఎప్పుడు కూడా డౌట్ రాదు, ఎందుకంటే మనం అనుకుంటున్నాం కదా ఇవన్నీ దీంట్లో కూడా వస్తాయి అనుకుని. కానీ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏంటంటే మన యాప్స్ అన్నింటినీ బ్యాక్ సైడ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అంటే మన డేటా అంతా దొంగిలించబడుతుంది. దీనివల్ల ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కటి మన బయట వేరే అకౌంట్లో ఏమైనా మొత్తం చేసినవన్నీ సరే మన ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మొత్తం చూస్తూ ఉంటారు. మనం ఏ యాప్స్ యూజ్ చేస్తున్నాం మొత్తం డేటా అంతా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బ్యాక్ సైడ్లో స్టోర్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఇన్స్టాగ్రామ్లో బ్యాక్ సైడ్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను, ఎక్కడికో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఇంకా మన నచ్చినట్టయితే కామెంట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి సజెషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైన కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అకౌంట్ అండ్ సెంటర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ ఉంటుంది, ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ నుంచి 2 ఆప్షన్ యువర్ యాక్టివిటీ ఆఫ్ మేటర్ టెక్నాలజీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాట్ యూ క్యాన్ డూ అంటే మీరు ఏం చేస్తున్నారు. నేను రీసెంట్గా అమెజాన్ యూస్ చేస్తున్నాను కాబట్టి అమెజాన్ చూపిస్తుంది. దీన్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే క్లియర్ ప్రీవియస్ యాక్టివిటీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లియర్ ప్రీవియస్ యాక్టివిటీ అని మళ్ళీ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని క్లియర్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న మన డేటా అంతా డిలీట్ చేసుకున్నారు. ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.